మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మీ సమస్య ఏంటి? మాది గద్వాల జోగులాంబ జిల్లా సార్. మాది షేన్ పంచాయతీ సార్. మా షేను మన ధరణిలో ఏరే వాళ్ళ మీద ఎక్కించుకున్నారు. లంబాడి గోపాల్ అని, హనుమంత్ అని సార్. మేము వాళ్ళు ఎక్కువ ఉండరు మంది, మేము తక్కువ ఉన్నాం. మేము పొలం మీద పోతే మాకు కొట్టేసి షేన్ మీదకి రానియలేదు. ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కబ్జాలు ఉండరు, వాళ్ళు దిక్కే మాట్లాడుతుండరు. వాళ్ళు మా పార్టీ ఎన్నో కాయిదాలు గురించి తీపించిన సార్. ఇగో పోలీస్ స్టేషన్ కేసులు పెట్టినాము. షేన్ మీదకి వచ్చినారు కానీ ఆయన కూడా పట్టించుకున్న లేదు. ఇప్పుడు మళ్ళీ పాస్బుక్ల కోసం అని పెట్టినాము, అది దగ్గరకు వచ్చి మళ్ళీ రిజెక్ట్ అని అంటారు. ఇప్పుడు ఇలా అన్నాడు కలెక్టర్ సార్. మా వాళ్ళు ఈడొచ్చి పెట్టిపోయినా ఇంతకు మొదలు పెట్టిపోతే షేన్ మీదకి పోండి అని సార్ వాళ్ళు చెప్పినారు. ఆ సార్ వాళ్ళు ఒకసారి వచ్చినా వాళ్ళు ఇంకా మా ఏరియా పాల్గాని వాళ్ళు, మా షేన్లు చేసే వాళ్ళు ఏమన్నారు, మేము కోర్టుకి వేసినారు సార్ వాళ్ళు. మా కోర్టు దిక్కు నుంచి రావాలి కానీ మీరు ఎట్లా వచ్చి సర్వే చేస్తారని వాళ్ళు భయం పెట్టేసినారు. వాళ్ళు మళ్ళీ సార్ వాళ్ళు రిటర్న్ వేసి మళ్ళీ మా ఇక్కడ ఇప్పుడు ధరణి వచ్చిన కాడ నుంచే సార్. మాది 2007, 2008 వరకు మాదే ఉంది సార్. దాని తర్వాత మా పరిస్థితి బాగాలేక మేము వలస పోయినాం. మా భార్య బాగాలేక ఇక అప్పుడు చేయించుకున్నారు సారు. ఇట్లా పరిస్థితి ఉంది. ఈ కాదలు బట్టి ఆ చెత్త కాదలు ఏం చూపెడతారు మాకంటారు. ఆఫీసులో పోతే అట్లా చేసి అప్పుడు వరదరాజు సార్ ఎవరో ఉండేవాడు, ఆ సార్ చేసిపోయినాడు. ఇట్లుంది మా పరిస్థితి. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినాం సార్. అప్పుడు మొత్తం కేసీఆర్ సార్ ఉన్న కాను ఇస్తూనే ఉన్నాం చూడు దరఖాస్తులు. అప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినాం, చేస్తాం బాబు, అవుతుంది బాబు, అంతే. పోవాలి, సుత్త తిరగల రావాలి. ఇవన్నీ చూడు అవే ఉన్నాయి సార్. ఎన్ని కాయిదాలు ఉంటే ఏం చేస్తాం. తిరిగి సాల్ అయిపోయింది, అప్పుల పాలైంది, సచ్చేది ఒకటి మిగిలింది. ఇట్లుంది మా పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజావాణి పెట్టారు కదా, లోపలికి వెళ్ళే అనుమతి వచ్చింది. మరి ఏమంటున్నారు, లోపల ఏమంటున్నారు ప్రభుత్వ అధికారులు? మీకు అవుతుంది, మేము మెసేజ్ పంపుతాము. అక్కడ పంపిన తర్వాత మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్తో తీసుకెళ్ళి ఆడ మండలంలో అడిగండి, మీకు పనులు అవుతుంది. మండలం పోయిన తర్వాత ఏమంటారు, ఇక వాళ్ళ దిక్కే మాట్లాడాలి. ఆడ పట్టించుకున్నారు సరిగా. సర్పంచ్లు ఏమో వాళ్ళు ఎక్కడ బోకులు నాకమంటే పెడితే అక్కడ బోకులు నాకుతారు. ఇప్పుడు సార్, ఇప్పుడు బతకనికి వీడు ఉంది మనకు షేను. ఏరే ఊరికి పోవం బతకనిక అంటే ఆడ ఏరే ఉన్నవాడు అక్కడే చచ్చిపోవాలి. ఇక్కడ మాట్లాడితే లేదా? ఆ ఊరోడు వచ్చినాడు, ఏం సంచారు చెప్పండి, ఏం తీసుకున్నారా, ఏం చేసినారు, మీ డాక్యుమెంట్లు ఏముండవు, వాళ్ళ డాక్యుమెంట్లు ఏముండవు అని అడిగి లేదట్లా వాళ్ళ దిక్కు మాటలు. అట్లుంది. ఇప్పుడు లీడర్ పని ఎవరు చేస్తారో వానికే నడుస్తుంది కానీ మా రైతులకే చచ్చిపోవాలి బీద వాళ్ళకి. అట్లా ఉంది పరిస్థితి అక్కడ. మాకు తీసుకుంటాడు, చేస్తాంలే బాబు, చేస్తామంటారు, తీసుకుంటారు, పాడేస్తారు. చూడు ఎన్నిసార్లు ఇచ్చినాము, ఎన్నిసార్లు తీసుకున్నాం సార్. సార్కి ఇక సార్ మా పరిస్థితి ఇట్టుంది, మరి ఇక మాది ధరణిలు ఇట్ట అయింది, మాకు కొద్దిగా దయచేసి చేయండి సార్ అని చెప్పాను. ఏం చేస్తాం, అంతగా ఏమని చేయనీకి వస్తుంది సార్, న్యాయం చేయమని చెప్తున్నాం సార్.